ఈ ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను ఉపయోగించుకో, నన్ను నీ సేవలో వాడుకో, నా జాబును మాత్రం టచ్ చేయరు. అయ్యా నన్ను దీవించు, నేను మాత్రం నా జీవన శైలి మార్చుకోను, నాకు ఆశీర్వాదం దయచేయి, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబానికి నెమ్మది దయచేయి, నేను అడిగిన ప్రతిదీ ఇవ్వు, కానీ నా జీవన శైలి మాత్రము మార్చుకోను. సంగమా, ఈ రోజున ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్ధ సమర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. నీ అర్ధ సమర్పణ నీ జీవితాన్ని శాపంలోనికి నడిపిస్తుంది, నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని తెలుసుకోకుండా చేస్తుంది. అర్ధ సమర్పణ అంటే సగం ఇక్కడ సగం ఇంకో ఆలోచన. అన్నిటికన్నా ఎవరు మాట్లాడటం తెలుసా? పక్కింటి వాళ్ళు చెప్పే మాటలు వింటాం. దేవుడు చెప్పి నేను నువ్వు పక్కన కూర్చో అంటాను దేవుడిని. దేవుడు వచ్చి దిగొచ్చి అది కాదురా బాబు అంటే నువ్వు ఆగు, నువ్వు పక్కన కూర్చో అంటావు. రీజన్ ఏంటో తెలుసా? నీకు దేవుని మీద సమర్పణది. ఈ యవనస్తుడికున్న గుణం ఏంటో తెలుసా? అయ్యా నీ ఆస్తిని అమ్మమన్నప్పుడు అతడు దేవుడే పలుకుతున్నాడు, దేవుడే చెప్తున్నాడు, సత్పురుషుడు అని బోధించాడు. దట్ మీన్స్ అండ్ దేవుడు అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. నువ్వు నన్ను సత్పురుషుడు అని బోధించావంటే ఆమె గాడ్, నేను దేవుడిని అని దేవుడే డైరెక్ట్ గా చెప్తుంటే అప్పటికే అర్థం చేసుకోండి ఏమంటాడు తెలుసు? నేనేం చేయాలి? ఆస్తి నమ్మాలా? దేవుడు వచ్చి నీ దగ్గర ఎదురుగా నిలబడి నీకు కలిగిన ఆ ఒక్క వ్యసనాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెడతావా లేదా? ఈరోజు నీకున్న వ్యసనాకుల్లో నువ్వు నడుస్తున్న తీరు వదిలిపెట్టమంటే వదిలిపెడతావా లేదా? దేవుడు అదే అడుగుతున్నాడు. నీకు ఇంకొకటి కదువుగా ఉన్నది. ఆ కదువు ఏంటో తెలుసా? దేవునికి సమర్పణ కలిగి జీవించడం.